చెప్పాను కదా ఇంతకుముందు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉండేది ఏకైక వ్యక్తిగా, అందుకు మాత్రమే ఆయన లీజుకు తీసుకున్నట్టు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు. ఒక వ్యక్తిని ఆమెను మాత్రమే ఇచ్చి ఆమె కూడా ఒక బాధ్యత పెట్టి ఆ బాధ్యత మాత్రమే పూర్తి చేయమన్నట్టుంది. అందులో ఏంటి, కుటుంబానికి సంబంధించి కానీ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కానీ అది మాత్రమే అజెండా రాష్ట్రం ముందు పెట్టమని. సో ఆమెను ఆ పనికి మాత్రమే ఆయన ఉపయోగించుకుంటున్నాడు. ఆ కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెను దానికే వినియోగించి అలౌ చేసినట్టుంది. అది విచిత్రంగా ఉంది. ఇక్కడ లేదు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖాళీగా ఉన్న బిల్డింగ్ కాబట్టి రెంట్కి టూలెట్కి ఇచ్చినట్టున్నారు. ఈయన చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నాడు. ఆ అజెండా ఆమె పూర్తి చేస్తుంది. ఆ చిలక పలుకుల్లాగా ఆయన ఏం చెప్తాడో అవే మాట్లాడుతుంది. 4.5 ఏళ్ళుగా ఏం జరగట్లేదు కాబట్టి ఇది ఏం జరిగింది ఏం జరగట్లేదని ఆమె స్టడీ చేయలే. రాత్రి పొద్దున్నే దిగి మొదలు పెట్టారు. అంతకుముందు రోజు వరకు తెలంగాణలో ఉన్నారు. తెలంగాణలోనే నా జీవితం అక్కడే ఉంటారని ఆ రోజు ఉన్నారు. సో ఆమె ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడుతున్నది అంత క్లారిటీ ఉన్నప్పుడు దాని గురించి మళ్ళీ ఒక విశ్లేషణ చేయడం అవసరం కదా. వస్తుందనుకుంటా 2-3 డేస్లో, 2-3 డేస్, 3-4 రోజుల్లో ఉండొచ్చు. తలకాయ ఉండే వాళ్ళు చేసే పనేనా అది? అంటే కోర్టు ఏమిస్తుంది నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ పిటిషన్ పెట్టిన వాళ్ళే ఇంతకంటే వాళ్ళు పెద్ద ఉద్యోగులు, ఐఏఎస్ వాళ్ళు. ఎవరు, నిమ్మగడ్డ రమేష్, ఎల్వి సుబ్రహ్మణ్యం, ఇంకొక రమేష్, వీళ్ళందరూ జడ్జి ఒక ఆయన భవానీ ప్రసాద్, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని పెట్టుకున్నారు. నువ్వు చీఫ్ సెక్రటరీగా చేసినోడే ఉద్యోగం అయిపోయిన మరుసటి రోజు నుంచి యూ కెన్ డూ ఎనీథింగ్. అంటే పారితోషికం మీద ఉండే వాలంటీర్, స్వచ్ఛంద వర్గం పేరులోనే వాలంటీర్ ఉంది. అతను రాజీనామా చేసినాక అతను సిటిజన్ ఆఫ్ ఇండియా, మామూలు నార్మల్ సిటిజన్, అతనికి రైట్స్ లేకుండా ఎట్లుంటాయి? అది నిలబడుతుంది ఎక్కడన్నా? మామూలు కామన్ సెన్స్తో ఆలోచించినా జరిగే పని నిలబడేదా? రాజీనామా చేయకూడదని కూడా అంటారు, నాకు తెలియదు. రాజీనామా చేయకూడదని వీళ్ళు అనడానికి అది పూర్తి స్వచ్ఛందమైన వరకు పేరులోనే వాలంటీర్ అనేది. వీళ్ళు చేసేవి ఎట్లున్నాయంటే ఇదేనికో పెట్టబోయి అది మాకే తగులుతోంది భయంతో రకరకాల ఇవి పెట్టి ఆఖరికి వాలంటీర్లు అనే వాళ్ళను ఒక సపరేట్ తెగ కిందన ఏదో చూపించి వాళ్ళకు వాళ్ళు తగ్గించుకుంటున్నారు రోజు రోజుకు. అదే జరుగుతుంది. ఇంకా దాని నుంచి బయటపడాలని చెప్పి రోజుకు ఒక వాళ్ళ కోరికలు ఏమున్నాయో అవన్నీ డిమాండ్ల కిందనో లేకపోతే న్యాయస్థానంలో దాన్ని పిటిషన్ల కిందనో వేసి కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు.